ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. చిన్న సినిమాలకు కలెక్షన్లు రాకపోవడానికి రీజన్ ఏంటి? సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్ కథ బాగున్నా సరే పెద్ద హీరోలు లేకపోవడం వల్లే ఫ్లాప్ అయిందా? మరి ఫతే వంటి సినిమాలు మంచి కంటెంట్ ఉన్నా సరే సరైన ప్రమోషన్ లేకపోవడంతో ఆడియన్స్ కి రీచ్ కాలేదా? క్రేజీ వంటి సినిమాలు రిఫ్రెషింగ్ కథతో వచ్చినా ప్రమోషన్స్ చేయకపోవడం వల్లే సక్సెస్ కాలేదా? మర్రి చెట్టు కింద మరే చెట్టు పెరగనట్టే హై బడ్జెట్ స్టార్ కాస్టింగ్ ఉన్న సినిమాల హైప్ కారణంగా చిన్న సినిమాలు ఆడలేకపోతున్నాయి. సూపర్ బాయ్స్ ఆఫ్ మలేగావ్ సినిమా మలేగావ్లోని యువతీ యువకుల హాస్య కథని ప్రధానంగా చూపిస్తుంది. లో బడ్జెట్తో ఒక మంచి కథతో ఈ సినిమా ప్రత్యేకతను నిలబెట్టుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద కేవలం 3.5 కోట్ల వసూళ్లు సాధించింది. కంటెంట్ ఉన్నప్పటికీ పెద్ద హీరోలు లేకపోవడం, భారీ ప్రమోషన్ చేయలేకపోవడం కారణంగా ప్రేక్షకుల వరకు చేరడం కష్టమైంది. ది డిప్లొమాట్ రాజకీయ థ్రిల్లర్ ఫ్లిక్స్ లో ఒకటి, ఆకట్టుకునే కథ, స్ట్రాంగ్ హీరో, మార్కెటింగ్ తో 40.3 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ప్రతి మల్టీప్లెక్స్ లో బాగానే రన్ చేసి పెద్ద నగరాల ఆడియన్స్ సపోర్ట్ లభించింది. కానీ ఫతే కంటెంట్ సరిగ్గా ఉన్నా కేవలం 12.8 కోట్లే వసూలు చేసింది. పెద్ద హీరోలు లేకపోవడం, సూపర్ హిట్ మార్కెటింగ్ ఫోర్స్, అలాగే ఆడియన్స్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఈ స్పష్టమైన తేడా కనిపించింది. అంటే సినిమాలు ఎంత అద్భుతంగా చేసినా ఆడియన్స్ రీచ్, మార్కెటింగ్ ప్లాన్ కూడా కీలకమనే విషయం స్పష్టమవుతుంది. క్రేజీ 2025లో విడుదలైన హిందీ థ్రిల్లర్. డెబ్యూ డైరెక్టర్ గిరీష్ కోహ్లీ దర్శకత్వంలో వచ్చింది ఈ మూవీ. సోహం షా ప్రధాన పాత్రలో తన కుమార్తెని కిడ్నాప్ నుండి రక్షించడానికి టైంతో రేస్ చేసే సర్జన్ అభిమన్యు కనిపిస్తాడు. సినిమాలో మొత్తం 3 ప్రధాన పాత్రలే అతని కుమార్తె, కిడ్నాపర్ ప్రసాద్ అండ్ అభిమన్యు. 28 ఫిబ్రవరి 2025న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి కథ, రిఫ్రెషింగ్ కంటెంట్ ఉన్నప్పటికీ పెద్ద హీరోలు, భారీ ప్రమోషన్ లేకపోవడం వల్ల వసూళ్ల పరంగా పెద్ద విజయం సాధించలేకపోయింది. ఈ సినిమాలు చెబుతున్న విషయం ఏంటంటే బాలీవుడ్లో కంటెంట్ ఉన్న సినిమాలు కూడా సరైన ప్రమోషన్, ఆడియన్స్ రీచ్ లేక పెద్ద విజయం సాధించలేకపోతున్నాయి. ఈ పరిస్థితి కేవలం బాలీవుడ్కే పరిమితం కాదు, అన్ని భాషా చిత్రాల్లోనూ ఉంది, రావచ్చు కూడా అంటున్నారు.